కోటగిరి మండలంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కోటగిరి మండలంలో బీటలు వారుతున్నాయి. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరునిగా ఉన్న కోటగిరి మండల ఎంపీపీ వల్లేపల్లి సునీతా శ్రీనివాసరావు బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోటగిరి మండల అధ్యక్షులు షాహిద్ హుసేన్ మరియు నిజామాబాద్ డెలిగేట్ కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ వ్యూహంలో భాగంగా వల్లేపల్లి సునీతా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. వల్లేపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గట్టి షాక్ అని చెప్పవచ్చు. చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ కోటగిరి మండలంలో శరవేగంగా విస్తరిస్తోంది. జాగ్రత్త, ఎందుకంటే నీ కొడుకులకు ఫస్ట్ మర్యాద నేర్పి. ఎందుకంటే నువ్వు మంచి మంచి హోదాలు పనిచేసినావు, మంత్రి పని చేసినావు, సింగిల్ డీసీసీబీ చైర్మన్ చేసినావు, స్పీకర్ చేసినావు, ఇన్ని పదవులు చేసి కూడా నీ కొడుకులకు సంస్కారం నేర్పడాలంటే చాలా బాధ కలుగుతూ ఉంది. దయచేసి ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి పార్టీ నాయకులు ఇక గదే కదా ఇప్పుడు ఆ చేయని పని చేస్తున్నావు అంటే పంచాలంతా. ఇప్పుడు వాళ్ళు 20 ఏళ్ళు చేయలేదు, కాలంలో కూడా పోలేదు, తిరగలేదు. ఇప్పుడే మేము కొత్తపల్లికి ఆగి కాలువ చూసినాం. నీళ్ళు అంతకుముందు పోయినప్పుడేమో నీళ్ళు అట్టుకొని మొత్తం కాలనీలకు ఇళ్ళకు పోయినాయి. ఇప్పుడు ఉరుకుతున్నాయి నీళ్ళు, ఇట్లా బరాబర్ ఉరుకుతున్నాయి. ఏడుకోదలే చక్కగా పొలాలకి ఉరుకుతున్నాయి. ఇంతకుముందు ఇళ్ళకు ఉరుకుతుండే, ఇప్పుడు పొలాలకు ఉరుకుతున్నాయి. అంటే ఈ పని చేస్తే నేను కొత్త పిచ్చగానైనా. కాబట్టి నేను ఎప్పుడే చెప్తున్నాను, దయచేసి కార్యకర్తలారా, ఏ ఊర్లే సమస్య ఉందో కాలువల సమస్య, రైతులకు టాప్ ప్రయారిటీ తీసుకుందాం. మనం ఏ డబ్బులు వచ్చినా ప్రభుత్వానికి నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నా, రేపు మనము బాన్స్వాడ